గుడికి ప్రదక్షిణం చేశాడు. కోనేట్లో స్నానం చేసి స్వామి దగ్గరికి వెళ్ళాడు. 2 కన్నుల వెంట ధారాపాతంగా నీళ్లు కారిపోతుండగా స్వామితో చెప్పుకున్నాడు, స్వామి, నా చిన్నతనంలో ఉపనయనం అయినప్పుడు రుద్రం నేర్చుకుని కొన్ని లక్షల పర్యాయాలు ఎన్ని కార్యక్రమాల్లోనో జపం చేశాను. 82 ఏళ్ళు వచ్చాయి. పెద్దవాణ్ణి అయిపోయాను. గబగబా మాట్లాడలేకపోతున్నాను. నిస్సత్తువతో కళ్ళు పడిపోతున్నాయి. గబగబా చదవలేకపోయాను. స్వామి, నీకు తెలుసు చక్ర పొంగలంటే ఇష్టం. 10 మాటలు అడిగాను స్వామి, సిగ్గు విడిచి. నాకు పెట్టలేదు ఇవాళ, నాకు వెయ్యలేదు మారు. నన్ను అవమానించారు స్వామి, నీ రుద్రం చెప్పలేకపోయానని. స్వామి, నీ సాక్షిగా పలుకుతున్నా, నిన్ను కాశీ విశ్వనాథుడిగా భావించి పలుకుతున్నా, ఇక నా జన్మలో ఆఖరి ఊపిరి వరకు చక్ర పొంగలి కాదు ఏ మధుర పదార్థం ముట్టను స్వామి. నన్ను మన్నించు స్వామి, నా మనసు గాయపడింది, చాలా కష్టపడ్డాను స్వామి. భక్తుల జోలికి